కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా వస్తుందని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ ఒక దిష్టి కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏపీలో చేసుకోవాలని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరు ఓటు వేయరన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాపోతుందని ఆయన జోసు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోసారి మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమే తెలంగాణ ప్రజల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. భహింస అల్లర్ల వల్లే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందని తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. మరి బీజేపీ ఏదైతే ఉందో మత రాజకీయాలు చేస్తుంది, మతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసేటట్టు చేస్తుంది. కాబట్టి బీజేపీకి ఈసారి గుండు సున్నా వస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించడం అయితే జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయాలు చేసుకోవాలి, కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరూ నమ్మేది లేరు. మీరు పవన్ కళ్యాణ్ కాదు, ఒక దిష్టి కళ్యాణ్. గతంలో మీరు చాలాసార్లు తెలంగాణ ప్రజల మీద అనేక కమెంట్స్ చేస్తున్నారని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? మరి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా తీసుకుంటారో మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఇదిగో నరవణి పబ్లిక్ కాలేదన్నారు. ఇప్పుడేమంటారు? లోక్సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ లోక్సభకు వస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మోడీకి సభకు వస్తే నేను నేరుగా వెళ్ళి ఆయనకు నరవణే రాసిన పుస్తకాన్ని ఇస్తాను. తద్వారా ఆ పుస్తకాన్ని చదివి మోడీ నిజాలను తెలుసుకుంటారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రాసిన బుక్ లదాఖ్లో జరిగిన ఘటనను వివరిస్తుంది. దీనికి ముఖ్యంగా దేశంలోని యువత చదవాలి. కైలాష్ రిడ్జి ప్రాంతంలో చైనా దళాలు వారి ట్యాంకుల మోహరింపు గురించి బుక్లో నరవణే హైలైట్ చేశారు అని బుధవారం లోక్సభ వద్ద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించారు. మరి ఇది నరవణే బుక్ పబ్లిష్ కాలేదన్నారు కదా అంటూ ప్రదర్శించారు. మరి చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ స్పష్టమైన అనుమతి లేని పక్షంలో భారత బలగాలు కాల్పులు జరపకూడదనే సమయంలో టాప్ నుండి అందించిన స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. దీన్ని మొన్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మరి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఏదైతే మరి తీవ్రంగా ఖండించారు. మరి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మరి మీ దగ్గర అలాంటి బుక్ ఉంటే తీసుకురావాలి మీరు అని చెప్పారు. కానీ ఇదిగో నరవణే రాసిన బుక్ నా దగ్గర ఉంది అని చెప్పి దీన్ని ప్రదర్శించారు. ఈరోజు మీరు పార్లమెంటుకు రారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వస్తే డైరెక్ట్గా మీ దగ్గరికే తీసుకొచ్చి ఇది ఒకసారి చదవండి అని చెప్తాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్న యువత మొత్తం కూడా ఈ బుక్ను చదవాలి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇది ఏ మేరకు ఎంతవరకు దీని ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఇక లాయర్గా మారిన సీఎం మమత దేశ చరిత్రలో ఇదే తొలిసారి ఈసీపై ఫైర్. సుప్రీంలో వాదనలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా మారారు. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఒక ముఖ్యమంత్రి నల్లకోటు వేసుకుని లాయర్గా మారి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని కూడా మరి తెలుస్తుంది. లాయర్గా ఇదే తొలిసారి ఈ ఘనతను మమతా బెనర్జీ సాధించారు. SIR పేరుతో బెంగాల్లో 58 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ చేశారు. ఈ కేసులో బుధవారం స్వయంగా ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఛాంబర్కు వెళ్లి దీదీ తన వాదనలు వినిపించడానికి 5 నిమిషాల సమయం కోరారు. దీనికి సీజే అంగీకరిస్తూ 15 నిమిషాలు తీసుకోండి అని చెప్పారు. న్యాయం మూసిన తలుపులు వెనుక ఏడుస్తుందని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సార్, సమస్య ఏమిటంటే చివరికి మాకు ఎక్కడ న్యాయం జరగడం లేదు. నేను ఈసీఐకి 6 సార్లు లేఖలు రాశాను, అయినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు. న్యాయం మూసిన తలుపుల వెనుక రోధిస్తుందంటూ ముఖ్యమంత్రి తన వాదనను ప్రారంభించారు. దీంతో ఈ అంశం ఎన్నికల కమిషన్పై పూర్తి స్థాయి దాడిగా మారింది. మమతా బెనర్జీ అభ్యర్థన నిజమైందని ధర్మాసనం అంగీకరించింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. బెంగాల్ సీఎం పిటిషన్పై ఎన్నికల సంఘానికి ధర్మాసనంకు నోటీసు కూడా జారీ చేసింది. చూడాలి మరి రానున్న రోజుల్లో సుప్రీం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఈసీఐకి ఎట్లాంటి సూచనలు జారీ చేస్తుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ రకంగా మరి అదేవిధంగా జగిత్యాల
ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ స్పీకర్ కొట్టేస్తూ ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం అయితే జరిగింది. సంజయ్ అయితే చెప్పారు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మాత్రమే, నేను 5,000 రూపాయలు పార్టీకి సంబంధించి ఇప్పటికీ కూడా నేను కడుతున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ నన్ను ఇంతవరకు సస్పెండ్ చేయలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కాక ఎక్కడైపోతాను, కేవలం నా నియోజకవర్గ ప్రజల యొక్క మరి వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, కానీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మాత్రమే అని చెప్పి సంజయ్ పునరుద్ఘాటించారు. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మరి సంజయ్కి క్లీన్ చిట్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన అనర్హత పిటిషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలైతే తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని స్పీకర్కు తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన స్పీకర్ సుప్రీంకోర్టు గడువులోపే తన నిర్ణయాన్ని వెలువరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, ఇప్పటికే తన వేతనం నుంచి నెలకు 5,000 నోట్ దిస్ పాయింట్ 5,000 రూపాయలు బీఆర్ఎస్కు విరాళంగా వెళుతుందని ఆయన సంజయ్ చెప్పారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే మీరు పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు, 5,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాకుండా ఎక్కడికి పోతారు? అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసి ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన మరి వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయినట్టేనా, మరి కాంగ్రెస్తో ఉన్నట్టేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి నరేంద్ర మోడీని కలిస్తే ఆయన బీజేపీ మంచి అయిపోతాడా? మరి ఈ రకంగా మాట్లాడుకుంటే చాలా ప్రశ్నలకి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేము పాలించినప్పుడు ఎట్టా ఉన్నామో, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాంటి